50% రాయితీపై మహిళా రైతులకు వ్యవసాయం పనిముట్లు అందజేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. షాం పథకంలో భాగంగా మండల స్థాయిలో జమ్మికుంట మండలంలోని మహిళా రైతులకు ₹1,00,000 లోపు విలువ గల కింది పనిముట్లను అందుబాటులో ఉన్నాయని ఏడీఏ భాగ్యలక్ష్మి తెలిపారు. బ్యాటరీ స్పేయర్స్, పవర్ స్పేయర్స్, రోటవాటర్స్, ఎంబీ ఫ్లఫ్, కల్టివేటర్స్, క్రేజ్ వీల్స్ ఉన్నట్లు తెలిపారు. దరఖాస్తు పత్రానికి భూమి పాస్బుక్, ఆధార్, ట్రాక్టర్ ఆర్సీ పనిముట్లు జతపరచవలసిందిగా కోరారు. ఆసక్తి గల మహిళా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మహిళా రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు. దరఖాస్తు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి గాని, మండల వ్యవసాయ అధికారులకు గాని అందజేయాలని వెల్లడించారు. సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ కింద కరీంనగర్ జిల్లాలో 333 వ్యవసాయ పరికరాలు మనకి అలాట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ సంవత్సరానికి గాను ముఖ్యంగా అంతా ఫామ్ విమెన్కి మాత్రమే ఇవ్వవలసిందిగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి అర్హత కలిగిన ప్రతి రైతు మహిళ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. చిన్నకారు అదర్ ఫార్మర్స్కి లేదు ఈసారి. కాబట్టి అదర్ ఫార్మర్స్లో కూడా మనకి ఫామ్ విమెన్ని అప్లై చేసుకోవచ్చు. స్పౌస్ పేరు మీద ట్రాక్టర్ ఆర్సీ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మహిళల పేరు మీద ఆర్సీ ఉండదు కాబట్టి వాళ్ళ హస్బెండ్ స్పౌస్ పేరు మీద ఉంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఈ 333 పరికరాల్లో ఒక 2 ట్రాక్టర్లు, ఒక డ్రోన్ ఉంది. అది కూడా మనకి ఎస్హెచ్జీస్కే ఇవ్వడానికి అవకాశం ఉంది. ఫామ్ విమెన్ ఎస్హెచ్జీస్ అనమాట, వాటికి ఇవ్వడానికి అవకాశం ఉంది. మిగతా అన్ని టిల్లర్స్, కల్టివేటర్స్, తర్వాత రోటవేటర్స్, డిస్క్ హ్యారోస్, తర్వాత బండ్ ఫార్మర్స్, ఇంకా స్ట్రా బ్యాలర్స్, పవర్ ఆపరేటెడ్ స్ప్రేయర్స్, బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్స్ ఉన్నాయి. తర్వాత పవర్ వీడర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మనకి సుమారుగా ఒక 4-5 సంవత్సరాల తర్వాత మనకి ఈ అవకాశం వచ్చింది. కాబట్టి ప్రతి రైతు మహిళ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అన్నీ ఆన్లైన్లోనే, శాంక్షన్ కూడా ఆన్లైన్లోనే. మొట్టమొదటిగా అప్లికేషన్ ఇస్తే మనకి మండల్ లెవెల్ కమిటీ అప్రూవల్ వచ్చాక దాన్ని మనం ఆన్లైన్ చేసేసి డిస్ట్రిక్ట్ లెవెల్కి పంపిస్తాము. ₹1,00,000 సబ్సిడీ వరకు కూడా ఏడీ గారే కాంపిటెంట్ అథారిటీ, వాళ్ళే ఇస్తారు, వాళ్ళే శాంక్షన్ చేస్తారు ప్రొసీడింగ్స్. ₹1,00,000కి మించిన సబ్సిడీ ఉన్నవి కూడా అన్నీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్తాయి. అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అప్రూవల్ తర్వాత మనము వాళ్ళకి శాంక్షన్ ఆర్డర్స్ ఇస్తాం. వర్క్ పర్మిట్స్ ఇచ్చిన వెంటనే కూడా మనం టైం లేదు కాబట్టి ఈ మంత్ ఎండింగ్లో చేయాలి. కాబట్టి విత్ ఇన్ 2 to 3 days మనము ఇవన్నీ కూడా గ్రౌండింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.